హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొటాటో రోల్ సమోసా చూద్దామండి. చాలా క్రిస్పీగా చాలా వచ్చిందండి. దీనికి కాంబినేషన్ నేను ఇక్కడ టమాటో సాస్ తీసుకున్నాను. చాలా బాగుందండి. సింపుల్ రెసిపీ, మనకి ఈవినింగ్ టైంలో స్నాక్కి చాలా బాగుంటుందండి. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి మైదా పిండి 1 కప్ వరకు తీసుకోవాలి. అదేవిధంగా మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నానండి. దీంతోపాటు ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. అదేవిధంగా ఒక 1 స్పూను ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా పొడి పిండిని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మనము ఈ పిండిని కలుపుకోవాలి. మామూలుగా మైదా పిండితో చేసుకోవచ్చు, లేదు అంటే గోధుమ పిండితో చేసినా కూడా చాలా బాగా వస్తుందండి. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుందండి. ఈ విధంగా కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా ఉండలాగా చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఆలోపు మనము ఆలును బాయిల్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక 3 ఆలు తీసుకున్నానండి. వాటర్ వేసుకొని ఇందులోకి మనకు కొద్దిగా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఆలోపు ఒక 2 స్పూన్ వరకు మైదా పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా లిక్విడ్ ఫామ్తో మనం పేస్ట్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఉడికించుకున్న ఆలును వాటి తొక్కలు తీసేసి ఈ విధంగా స్మాషర్తో మనము మెత్తగా చేసుకోవాలి. ఇది లేకుంటే మామూలుగా పప్పు గుద్దు ఉంటుంది కదా అండి, పప్పు కర్రతో కూడా మనము మెత్తగా చేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒకసారి చేతితో మెత్తగా కలుపుకోవాలి. ఇందులోకి కార్న్ఫ్లోర్ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. దాంతోపాటు గ్రీన్ చిల్లీ 1 తీసుకున్నాను. దాంతోపాటు రెడ్ చిల్లీ సీడ్స్ వాటిని కూడా ఒక 4 వరకు తీసుకున్నాను. 1 స్పూను జీలకర్ర, దాంతోపాటు 1 స్పూను అల్లం అండి. మనము రెడ్ మిరపకాయ ఉంటుంది కదా అండి, దాన్ని కాల్చి మనం పౌడర్ చేస్తే చాలా మంచి ఫ్లేవర్ తోటి ఉంటుంది. సో నేను అది వేసాను. అదేవిధంగా మనము కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని వీటినన్నిటిని బాగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకు ఈ ఆలుతోనే ఈ పౌడర్ అంతా మిక్స్ అయిపోతుంది. అదేవిధంగా చిన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఉండలాగా చేసుకున్న తర్వాత చేతికి మనము కొద్దిగా ఆయిల్ అంటించేసుకొని చిన్నగా మనము రోల్స్ చేసుకోవాలండి, సన్నగా. అదేవిధంగా ఈ విధంగా ఈ సైజులో మనము ఒక్కొక్కటిగా రోల్ చేసేసుకోవాలి. ఖచ్చితంగా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా ముందుగా మనము పక్కన పెట్టేసుకున్న మైదా పిండిని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఫ్లోర్ పైన కలిపేసుకొని ఇక్కడ మనము ఒక 4 బాల్స్ నేను చేసుకున్నానండి. కొద్దిగా పిండి చల్లించుకొని మనము దీన్ని రోటీలాగా రోల్ చేసుకోవాలి. పొడవుగా చేసుకోవాలండి, మంచిగా సాగుతుంది ఇది నెమ్మదిగా. ఏ విధంగా చేసుకున్న తర్వాత నైఫ్ తీసుకొని పొడవుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ రోల్ని మనము ఈ విధంగా రోల్ చేసుకొని లిక్విడ్ ఫామ్ ఉంది కదా అండి, పిండిని కూడా దీనికి అద్దామంటే మనకి పోకుండా అలానే ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క రోల్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్లో నెమ్మదిగా ఉడికించేసుకోవాలండి. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి
డిఫరెంట్గా చూడడానికి కానీ తినడానికి కానీ చాలా బాగుందండి. సమోసాని ఈ విధంగా ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. కింద నేను డిస్క్రిప్షన్లో ఏమేమి అవసరం ఉందో ప్రతి ఇంగ్రీడియంట్స్ నేను యాడ్ చేశానండి. మీరు ముందుగా యాడ్ చేసుకొని ఈ రెసిపీని ట్రై చేశారంటే ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.